శంకర్ ఒక అఘోర. తనని మనుషులెవరైనా ముట్టుకుంటే కిందపడి చర్మరంగు మరి విపరీతమైన నొప్పికి గురవుతాడు. హిమాలయాల్లో 36 ఏళ్ళకు ఒకసారి పూసే మాలిపత్రాల వల్లే ఆ సమస్య తీరుతుందని శంకర్కి ఒక సిద్ధుడు చెప్తాడు. శంకర్ వాటి కోసం బయలుదేరతాడు. తనతో పాటు జాహ్నవి అనే సైంటిస్ట్ కూడా వెళ్తుంది. ఇదిలా ఉండగా నిర్బంధం నుంచి తప్పించుకోవాలని చూస్తున్న ఒక యువకుడు తన తల్లిలాగే తనని కూడా దేవదాసి చేయాలని చూస్తున్న వారి దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తున్న మరో చిన్న పాప, ఇలా 3 కథలు నడుస్తుంటాయి. ఈ 3 కథలకి లింక్ ఏంటి, వీళ్ళు తమ సమస్యల నుండి బయటపడతారా లేదనేదే మిగతా స్టోరీ. టెక్నికల్గా కెమెరా వర్క్, గ్రాఫిక్స్, బీజిఎం టాప్ నాచ్లో ఉన్నాయి. విశ్వక్ సేన్, అభినయ, చిన్న పాప, అబ్బాయిల యాక్టింగ్ బాగా చేశారు. ఇక మైనస్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. స్పాయిలర్ అలర్ట్. మీరు మూవీ చూడకపోయి ఉంటే ఈ రివ్యూని ఇక్కడితో ఆపేయండి. నెక్స్ట్ వచ్చేవన్నీ స్పాయిలర్స్. ఈ 3 క్యారెక్టర్స్ చనిపోతారనుకున్న ప్రతిసారి బతికేస్తారు. హిమాలయాల్లో పైనుంచి కిందకి పడిపోతారు, కానీ ఏమీ కాదు. ఎక్కడి నుంచో ఎక్కడికో పడతారు, కానీ ఏమీ కాదు. అసలేమి చాందిని పైనుంచి కిందకి పడేటప్పుడు ఆ రోప్ ఎలా దొరికిందనేది అర్థం కాదు. కిందకి పడేటప్పుడు సీన్ కట్ చేస్తారు, మళ్ళీ చూపించినప్పుడు బతికుంటారు. ఇలా ప్రతి సర్వైవల్ పాయింట్ దగ్గర ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి ఏం అవ్వదులేని ఫీలింగ్ వస్తుంది. అసలు ఆ యువతల కొండ నుంచి అవతల కొండకి తాడు ఎలా వేశారు అసలు అర్థం కాదు. అసలు ఆ లైన్ ఎందుకు వస్తుందో, ఆ లొబాటమీ ఏంటో అసలు ఏమీ అర్థం కాదు. మొత్తం గందరగోళం గోంగూరలా ఉంటుంది. క్లైమాక్స్లో కూడా అంతే. క్రిటికల్ సిచ్యువేషన్ దగ్గర సీన్ కట్ అవుద్ది. ఇన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ దగ్గర కట్ అవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ కట్ అవుద్ది. కొన్ని ఫొటోస్ చూపిస్తారు, అది తప్ప మిగతాదంతా ఫ్యామిలీతో చూడొచ్చు.